అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో ఘోర విషాదం. కారు కొట్టుకుపోయి ముగ్గురు మృతి. మృతుల్లో ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులు. ఇక గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెదకాకాని మండలం ఉప్పలపాడు సమీపంలోనే వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. నంబూరులోనే ఓ పాఠశాలలో ఉప్పలపాడుకు చెందిన రాఘవేంద్ర లెక్కల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా శనివారం ఉదయం పాఠశాలలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. దీంతో అదే పాఠశాలకు వెళ్లిన ఉప్పలపాడుకు చెందిన ఇద్దరు విద్యార్థులను తీసుకుని రాఘవేంద్ర స్వగ్రామానికి బయలుదేరాడు. అయితే మురుగువాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ఆగకుండా వెళ్లడంతో వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో రాఘవేంద్రతో పాటు కారులో ఉన్న విద్యార్థులు 2వ తరగతి చదువుతున్న పసుపులేటి స్వాతిక్, 3వ తరగతి చదువుతున్న కోడూరి మన్విత్ మృతి చెందారు. ఇక స్థానికుల సహాయంతో కారుతో పాటు వాగులో కొట్టుకుపోయిన మృతదేహాలను వెలికితీశారు. చిన్నారుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక పొన్నూరు ఎమ్మెల్యే పరామర్శ. మృతుల కుటుంబాలను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పరామర్శించారు. ఇక సమాచారం తెలిసిన వెంటనే ఆయన ఉప్పలపాడు గ్రామానికి చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించారు. వారికి భరోసా ఇచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం అడిగి తెలుసుకున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ కూడా దిగ్భ్రాంతి చెందారు. కుండపోత వర్షాలతో గుంటూరు ఛానల్ తెగిపోయి వరద ఉధృతికి కారు కొట్టుకుపోయిన సంఘటనలో ముగ్గురు మృతి చెందడంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉప్పలపాడు కాలువలో పడి ఎర్రబాలెంకు చెందిన టీచర్ రాఘవేంద్రరావు, విద్యార్థులు షారీష్ బాబు, మాన్విక్ దుర్మరణం చెందడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.